మేడం మనం ఇప్పుడు చూస్తే కనుక యువతలో అంటే చాలా చిన్న వయసులోనే 25 ఇయర్స్ నుంచి మనం మోకాళ్ళ నొప్పులు వాళ్ళకి ఆ నొప్పులతో బాధపడటం చూస్తున్నాం. సో అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎర్లీ స్టేజ్‌లో రావడానికి గల కారణం ఏంటి? గతంతో మనం పోలిస్తే ఇప్పుడున్న యువతలో చాలా ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు చూస్తున్నాం మనం. ఇప్పుడున్నటువంటి జీవన శైలిని బట్టి ఇప్పుడు మనకి తొందరగా వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్‌లో ఈ సమస్య ఒకటండి. ఇది ముఖ్యంగా మనకి ఒకటి పోషకాహార లోపము. అంటే మనం సరి అయినటువంటి ఆహారం తీసుకోకపోవడము అండ్ సరి అయినటువంటి పద్ధతిలో పండించనివి లైక్ ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ మీద గడుపుతున్నాము. ఇవన్నీ కూడా పోషకాహార లోపానికి ఒక కారణాలు. ఇవి మెయిన్ మినరల్స్ అవి లేకపోవడము, విటమిన్ డి డెఫిషియన్సీ, విటమిన్ ఏ డెఫిషియన్సీ, మెగ్నీషియమ్ ఇలాంటివంటి మైన్యూట్ మినరల్స్ ఒక లోపం మనకి ముఖ్యంగా చెప్పుకుంటున్నాము. అండ్ ఇంకొకటి శారీరక శ్రమ లేకపోవడము, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడము అండ్ ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఒకటి. వీళ్ళు ఎక్కువ సమయం ఐదర్ కూర్చొని కూర్చోడానికే ఇష్టపడుతున్నారు. వీళ్ళకు ఉన్నటువంటి మెయిన్ జీవన శైలి కూడా అలాగే ఉంటుంది అండ్ ఈజీలీ అవైలబుల్ ఫుడ్స్ తింటున్నారు. ఇవన్నీ కూడా తొందరగా పోషకాహార లోపం ఏర్పడడానికి ఒక కారణము. ఎక్సర్సైజ్ లేకపోవడము, వీళ్ళల్లో ఆ కండరాల్లో ఫ్లెక్సిబిలిటీ తగ్గడానికి ఒక కారణము. వీటన్నిటితోటి అండ్ మెయిన్ మనకి ఆహారం కానీ గట్ హెల్త్ సరిగ్గా లేకపోతే నిద్ర మనకి చాలా అవసరము. టైంకి నిద్ర ఉండట్లేదు ఎవరికి కూడా. ఐదర్ వీళ్ళు స్క్రీన్ టైం ఎక్కువగా మొబైల్తో కాలక్షేపం చేస్తున్నారు ఆర్ వీళ్ళ వర్క్ అట్మాస్ఫియర్ అయితే ఏంటి అండ్ చదువుల ఒత్తిడి అయితే ఏంటి, లేట్ నైట్ పడుకుంటున్నారు, లేట్ నైట్ తింటున్నారు. దీంతో వాళ్ళకి ఆ పోషకాహార లోపం ఉంటుంది. సరి అయిన టైంకి సరి అయిన ఫుడ్ మితంగా అంటే హితాహారం ఉండట్లేదు అండ్ వీళ్ళు ఎక్కువగా తింటున్నారు. దీంతో కూడా అబ్జర్ప్షన్లో తేడాలు వస్తున్నాయి అండ్ వీళ్ళకి శారీరకంగా మార్పులు తొందరగా వస్తున్నాయి. దాంతో వీళ్ళు ఈ ఈ రకమైనటువంటి అంటే తొందరగా ఏదైనా కొద్దిసేపు ఆడినా కూడా ఏది చేసినా తొందరగా అలసిపోతున్నారు అండ్ మోకాళ్ళ నొప్పులు లాంటివి వీళ్ళకి ఎర్లీగా, ఇదివరకు మనం 50లో చూసేది ఇప్పుడు 30లోనే మనకు కనిపిస్తున్నాయి. ఐదర్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అయినా అవ్వచ్చు లేదా ఈ మస్క్యులోస్కెలిటల్ వ్యాధులైనా అవ్వచ్చు. ఈ డిజార్డర్స్ తోటి మెయిన్గా వీళ్ళు బాధపడుతున్నారు. ఇవి కనుక సరిగ్గా వైద్యుల పర్యవేక్షణలో వీటిని సరిగ్గా కనుక ట్రీట్ చేసుకోగలిగినట్టయితే వీటికి మంచి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. ఓకే మేడం. అండ్ ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సా విధానం ఉన్నాయి? ఆయుర్వేద వైద్య విధానంలో మెయిన్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో ఎలా అయితే మనకి దినచర్య, ఋతుచర్య, సద్వృత్తి వీటి మీద ఎక్కువ ఫోకస్ ఎలా అయితే పెట్టారో అలాగే మనకి డిసీజ్డ్ పర్సన్ని ట్రీట్ చేయడానికి అగైన్ లైఫ్ స్టైల్ మెజర్స్ అంటే జీవన విధానంలో మార్పులు, మన ఋతువులను అనుసరించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వీటితో పాటు కొన్ని పంచకర్మలు అంటే క్లెన్జింగ్ కర్మలు చెప్పారు. ఈ పంచకర్మ చికిత్సల్ని మేము శోధన కర్మలు అని అంటాము. శోధన కర్మలు, శమన ఔషధాలు ఇలాంటివి చాలా అందుబాటులో ఉన్నాయి. వీటితోటి కూడా ఒక ప్రాపర్ పేషెంట్ యొక్క ప్రకృతిని సరిగ్గా అసెస్మెంట్ చేసుకొని ప్రకృతి అనుసారంగా పేషెంట్ వాడవలసినటువంటి జీవన శైలి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము. వీటితో పాటు డిసీజ్కి అనుగుణంగా దోషాలను అనుసరించి వాటి ఎక్కడ విఘటన చేయాలి ఏంటి దోషాలను అనుసరించి మేము ఈ వ్యాధుల చికిత్స శోధన కర్మలు, శమన ఔషధులతోటి చికిత్స చేస్తాము. ఆయుర్వేద వైద్య విధానంలో ఈ దూష్యాలను అనుసరించి చికిత్సా పద్ధతులు, వాటిని నివారించేందుకు జీవన శైలి విధానాలు, ఇంకా మన చికిత్సా పద్ధతుల్లో శోధన కర్మలు అండ్ శమన కర్మలు ఇలాంటివన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని పేషెంట్ యొక్క ఆ డిసీజ్ ఇంటెన్సిటీని బట్టి, డిసీజ్ని బట్టి, ఆ డిసీజ్ కాలాన్ని బట్టి, దూష్యాలని బట్టి దానికి అనుగుణంగా ఒక ట్రీట్మెంట్ ప్రిన్సిపల్ ఫాలో అయ్యి ట్రీట్ చేస్తాము. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు. సో వ్యూవర్స్ చూశారు కదా, ఈరోజు చాలా చక్కగా కల్పన మేడం చెప్పిన విశేషాలన్నిటిని కూడా పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.